విశాఖ పోలీసుల శ్రమకు ఫలితం దక్కుతోంది. మానవ అక్రమ రవాణా కేసు కాంబోడియాలో కాకరేపుతోంది. కేటుగాళ్ల గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనీయుల చెర నుంచి బాధితులకు విముక్తి లభిస్తోంది. హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కోసం వేట కొనసాగుతూనే ఉంది. విశాఖపట్నంలో పోలీసుల వేట కాంబోడియాలో ముచ్చెమటలు పట్టిస్తోంది. ఉద్యోగాల పేరిట ఆ దేశానికి యువతీ యువకులను పంపించి 2 ఏళ్లుగా ఏజెంట్లు చోద్యం చూస్తున్నారు. ఫిర్యాదు రావడంతో వెంటనే స్పందించారు వైజాగ్ కాప్స్. 3 ఏజెంట్లను అరెస్టు చేసి అన్ని రాష్ట్రాల డీజీపీలకు సమాచారం ఇచ్చారు. నిఘా వ్యవస్థకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇండియన్ ఎంబసీ స్పందించడంతో ఏకంగా 360 మంది ఇండియన్స్ కాంబోడియాలో విముక్తి పొందారు. దీంతో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుపై లోతుగా విచారణ చేస్తున్నారు విశాఖ పోలీసులు. 20 మందితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు. వైజాగ్ సిపి రవిశంకర్ ఆధ్వర్యంలో జాయింట్ సిపి ఫకీరప్పతో పాటు 2 సిఐలు, 4 ఎస్ఐలు, 12 మంది హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. అందరికీ సైబర్ టెక్నాలజీ, నేరాలపై అవగాహన ఉంది. సిట్ ఎంక్వైరీ వల్లే కాంబోడియాలో మగ్గిపోయిన బాధితులకు విముక్తి లభించింది. చైనీస్ గ్యాంగ్ కబంధ హస్తాల నుంచి భారతీయులు బయటపడ్డారు. ఇప్పటికే కాంబోడియాలో భారత ఎంబసీ అప్రమత్తమైంది. ఇరుక్కుపోయిన భారతీయులు ఎవరైనా సరే తమను సంప్రదిస్తే సురక్షితంగా బయటకు తీసుకొస్తామని ప్రకటించింది. అందుకోసం 8551064277 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసింది.